ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. యేసయ్య పాదాల చెంత ఇక మీకు చింత ఎలా? మనం యేసుక్రీస్తు వారి పాదాల చెంత ఉంటే మనం చింతించే అవసరం మనకు లేదండి. ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఆయన బతిమలాడుకుంటూ మన జీవితంలో మనం యేసయ్య దగ్గర గడపడానికి మనం ఇష్టపడితే మన చింతలు, కలతలు, కన్నీరు మన జీవితంలో ఉండడానికి ఇంకా ఎటువంటి అవకాశం ఉండదు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5:7 ఏమి రాయబడి ఉన్నదంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. మన కొరకు మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడే మన కొరకు చింతిస్తున్నాడంట. మనం చింతపడేటటువంటి పని లేదండి. మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మన చింత యావత్తు కూడా, మన చింత ఏదైనా సరే, వ్యాధులు పెట్టి కానీ, బాధలు పెట్టి కానీ, సమస్యలు పెట్టి కానీ, దేన్ని బట్టి అయితే మనం చింతిస్తున్నాము ఆ చింతలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద వేస్తే మన చింతలన్నీ బాపు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని ఇవ్వబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మనం బహుగా దీవించి ఆశీర్వదించును గాక.